యూట్యూబ్ ఛానల్. మా ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్ చూడండి, చూసి ఆనందించండి. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అరే వశిష్ఠ, నిరంతరము ఆ రాజు వెంట చేరి ఇచ్చే కమ్ములను పొట్ట పోసుకున్నందుక హరిశ్చంద్రుడిపై నీకు అభిమానము. ఈ అభిమానపు మాటలు మాయనుట పలుకుటకు నీకు రవ్వంతైనను సిగ్గులేదు. అవునులే, నీకేమో సిగ్గు. నిరంతరము బ్రహ్మను ఆపాదించుకొని లోకమున పూసవారి వెలుగందుతూ పురోహితుని అవలంబించి వారి జాతకాలను కట్టి భూవిధానములు కట్టి వారి సామాన్యములు కన్నా నీ ఇప్పుడు ఒక సిగ్గు. సిగ్గులేని నీవు మాకే ఎక్కువగా మించి సామాన్య మానవుని సత్యసంధుడని నిండు సభయందు నొక్కి ఒక్కరించి తిరిగన రామశిష్ట. సత్యవ్రత ప్రసంగమునకు ఉత్తరవుగా వశిష్ఠుని నిడివిడి హరిశ్చంద్రుని సత్యసంధతను నేను పరీక్షించినంత మాత్రమున స్వయముగా భయము వీడి మా ఎదుట పందెం వేయుటకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపక మా ఇరువురు కలహములకు ఆనందించి దిగదన సాధికార గర్వపద ఎంత పరాది. మేమందరము నిన్ను ఒక పెద్దను చేసి ఆ చింతామణి పీఠము నుంచిన ఒకరు ఖండ కావరమున పిల్ల వచ్చి గుడ్డు నెక్కించి చందనమున మమ్మే అని క్షమించితివిగా. నీ పరువే పాటితో మేమెరుగనిది కాదు. అర్ధరాత్రిమున కవటమున పద్మన చేరి గట్టి కప్పని గావించి సాధ్యంగా అర్జునుని చేపట్ట కామందుడవు. చిట్ట చివరకు ఆపరి పొంగవలు గౌతములు చేదేహమంతా యుగంలో భయముగా శాపగ్రస్తుడు అని నీవోమో నీవో మమ్ము బాగు బాగు. ఓరి దేవేంద్ర, నీవు నీ అధికారము శాశ్వతమని తలంచితివి కాబోరు. నీవు
నీవు ఎన్నడూ ఆశింతామని పీఠమును కనర్హుడు అని మా మనకు తలించిన నీవు ఆనాడే నీ మూట ముళ్ళ శంకర పెట్టుకుని లక్ష్మణాన్ని ఓరి దేవేంద్ర, నీ సమక్షమున వశిష్ఠుని పూర్వపక్షము చేసి హరిశ్చంద్రుడిని పంపించమని నేను శపథము చేసినందులకు అనివార్యముగా దాన్ని నిర్వహించడం. హరిశ్చంద్రుడట సత్యసంధుడట నెరుగునట. జయమ్మ అయినా యోచించదా? హరిశ్చంద్రుడు నా మాయాజాలమున పడక అబద్ధమాడకున్నను సాటి రాజపట్టు సత్యకీర్తి ప్రపంచ స్థాయి నిలుపకారణమైతుంది. సప్తసంబే నాకు జయంబు. వంకెన ఆ వశిష్ఠునికున్న సంకటము నాకు లేదు. అయినను విశ్వామిత్రుడను నాకు అపజయమైన సంపతి తోడబోరి సురలోకం ముందు కల్పించే దివ్య తపశక్తి చే త్రిశంకునన్నను చే పటు సృష్టిని నటించి బ్రహ్మ పదమే రాజస్సు సాధించే అగ్ని తపో పోయేదను. లెమ్మో లెక్కలేని రొక్కం బడికి పెంచుకొని హరిశ్చంద్రుని చేజిక్కించుకున్నటే కాక ఆపాడిప్పుడు ఇక్కడికి వచ్చినట్టు రేఖా భుజంకులకు మాతాంగాంగను సృష్టించరా. మాతాంగాంగన, నీవు ముందు చేయవలసిన కార్యక్రమం ఉన్నది. నీవు కదా నక్షత్రగా, ఇందు నీవు కూడా అప్రమత్తుండమై సాయపడవలను సుమా. గురుత్తమా, యథోప వ్యసనమూలన నా చదువు మాత్రం గ్రీష్మకాల బీజమకు వల్లే దినదినము అడిగట్టితే ఉండే చోట మహాత్మ
వినుత్తమా ఆగ్రహింపగా కార్గేయుడు చేరి వేదముల మానవులందే ఏమది తొందర పడకము. గట్టిగా పట్టుపట్టిన గడియలోనే నీకు విద్యలని కర్తరామరకము గావించదా. పట్టుబట్టడి ఎప్పటికో గురుదేవా. తొందర పడకము. అక్కడే హరిశ్చంద్రుడు వేటకొచ్చుచున్నాడు. మనం సత్యకీర్తి ప్రభు, ఇది ఒక ప్రశాంతమైన మునియాశ్రమ ప్రాంత భూమియే చూడు.
ఇందు వేట కడుంగరాదు ఎరుకలను దూరముగా పోయి వేటాడు మనము. ఆ సత్యకీర్తి ప్రభు చంద్రమతి లోహితాశ్రీలు ఎంత దూరంలో ఉన్నారో చూడుము. వాడు ఇదే వస్తున్నారు ప్రభు. నాయన నీవి అరణ్య మృగములను చూచి జడియలేదు కదా? దేవి మన దేవి మనం ఇప్పుడున్న తలంబక పుణ్యాశ్రమం సుమా. పుణ్యాశ్రమం సుమా. నాదా ఇచ్చట ముందు మనకు సందర్శనని ఈ ఆశ్రమం ఉంది స్వామి. దేవి విశ్వామిత్రుడు మాత్రమును నీ విట్లు ఉలిక్కిపడితివేమి? ప్రశాంతమైన ఈ ఆశ్రమం ముందున్న నా మనవి ఇలాగను స్వామి. నాకును అట్లే ఉన్నది. చిత్తం వేటకో కలవరపడుతున్నది. ఘోరమైన వేట ఖడ్గము నిర్వహించుకునే సహజ కరుణాయత్నంలో ఉన్నది. అంతకన్నా మరి ఏమీ లేదు. మీకు అట్లున్నది, అంతకన్నా ఇంకేమీ లేదు. సర్వాంగములకు ఉచిత శ్రమను కల్పించడం చేసి కాబోలు నాకు నేడు పగల కూడా నిద్ర వచ్చుతున్నది. అలాగైనా ఆ బ్రహ్మయుగన నీళ్ళు జుట్టు ప్రేయసి నా ఇంకా తలంపుగా సలకించుకొని ఇంచుకు సేపు సుఖ నిద్ర పొందగని స్వామి. ప్రేయసి పగటి వేళ నిద్రకు ఏర్పడినది కాదు, మరియు నిద్ర ఎన్న స్మరణకు వచ్చాను. నిన్నటి నడిరేయి అపరయామము నానేనకు దుస్వప్నమును కంటిని. అది కదా స్వామి. నే నిజ పురోహిత విద్వజ్జనములతో పేరోలగముండ అతిమాత్ర తేజో విరాజేక ఒక మునిరాజు కనుగొన అగ్నికణములు మీచుండ సమీపించి అకారణముగా ఉన్నతమైన సింహాసనము నుండి మనలను నీడంబడద్రోచి మన రాజ్య సర్వస్వము గ్రహించి మనలను కట్టు బట్టలతో అడవులకు పారద్రోలగా అందు పడరాని పాటలు పడుచుంటివి దేవి. ఇంతలో మెలకువగలిగింది. అయ్యయ్యో ఎంతటి దుస్వప్నము ఇది! ఎంతయు ఆ శుభని సూచిస్తున్న స్వామి. నాకు నోటి కల వచ్చింది. దేవా దేవి నీకు ఏ శుభములు కలుగుగాక. ఆశ్రమ పాఠకులు దగ్గర లేరే. అయ్యో రాకముందేనా లేకుండా సత్యకీర్తి వీర లేఖలు మారన్నది. రాజేంద్ర కులపద మరేమి రాజేంద్ర కులపద మరేమి స్వామి. కొంత తడి ఎంకనల సంగీతము విందమా? అలాగే నాదా కాలక్షేపము ఇదే మంచి మార్గము కదా. నీ కళాకారులు ప్రదర్శించము. కోదమ్మ సింగం
ప్రభు ఈమె పాడుతున్న గీతికలోని అర్థము నాకంత రుచింపలేదు కానీ ఈమె కంఠస్వరం మాత్రము వీణానాదముతో శ్రోతప్రయముగా ఉన్నది. ఈమెకి ముక్తాహారం బహుకృతిగా ఇచ్చి పంపివేయము. మా మహారాజు గారు ఇచ్చిన ఈ బహుకృతిని రాజేంద్ర, ఈ ముక్తాహారం మాకేంటి? మరి ఇంకేమి కావాలి? మణులు కావాలనా? మాణిక్యాలు కావాలనా? ఏమనుకున్నారు? ఈమె మాటలు నాకు అర్థము కావటం లేదు. ఇదిగో రాజేంద్ర, రాజేంద్ర ఇవి ఎన్ని రాజేంద్ర? మరి ఇంకేమి కావాలను? ఓ రాజేంద్ర, నిన్నే ఇదిగో. ఓ రాజేంద్ర, ఇదిగో నిన్నే. ఇదిగో ఇదిగో ఈమె పరివర్తన తెలియవచ్చినది. ఇక వీరిని ఆవులకు పంపివేయము. కోరి వచ్చి వందను నన్నే కాదండువా, అదీను కాక నీ మంత్రి గారైనా నీ మంత్రి చేత నా నాలుక మీద చీరుకు చేయమందువా. చూడు నేనేమి చేసాను. మా తండ్రి గారు విశ్వామిత్రుడు చెప్పి నీ ఉసిరి తీయించను. నాన్నగారు వీరు విశ్వామిత్ర మహర్షి కుమార్తెల అయినతో మారుతి స్వామి. ఏమో ఇదంతా ఇంద్రజాలము వలె ఉన్నది. ఇంతకు ఏదో దుర్యోగము కొరకై మనం ఈ ఆశ్రమ ప్రాంతములకు చేరుతుంది. రాజేంద్ర అదేందో చూడయా ప్రభు. సత్యకీర్తి ప్రభు, ప్రళయకాలాధార జగత్యానుకారి అయిన సింహనాదము విశ్వామిత్రుడు కాక మరెవరిది? దేవి జడేకు కుర్రవారిని దగ్గరికి తీసుకొను. నిరపరాధులమైన మనలను ఆ విశ్వామిత్రుడు మాత్రం ఏమి చేయగలడు? ఇప్పుడు ఎక్కడికి పోయేదవరా? అడుగు పెట్టి మా ఆశ్రమమే కాక మా పాదములు కూడా అంటపరుచున్నావురా దుష్ట. ఆహా, నేడు కదా నా శిరస్సులకు ఉత్తమాంగమన నామం చెల్లినది. ఓరి దుర్మతి, వైవస్వతకుల కళంక
ఏమి రాని మాయా వినయములు ఓరి దుర్వనయశీల, ఇప్పుడు మా పాదములు మాత్రమే కాదురా, నీ దుశ్చారిత్రము మా సర్వాంగములు నొచ్చుతూనేమన్నవి. ఓరి మాయావి, మా అంగీకారము లేక మా ఆశ్రమం ప్రవేశించుటకు నీకు ఎవరు అధికారం ఇచ్చారో తొలిత చెప్పము. నీ రాజ్యాధికారము తపస్సులమైన మా ఎడల పనికి వచ్చునురా. పనికి వచ్చినను ఇట్లా ఆశ్రమం అపవిత్రమనుచుటే కాక అగ్ని అయి వచ్చిన నా కూతురిని వ్యర్థముగా పాడించి తొదకు నాలుకలు కోయదని బయలుదేరితివట. నీ తాత ముల్లె ఆమెకేమి కట్టబెడితివి? మున్నెవరు రాజులు లేరా, వేటకు రారా? నీ మృగ విహారములకు మా వంటి జరదారులు ఆశ్రమంలే గాని పనికిరావా ఏమి? భూచక్రమందలి రాజులెల్లా మా పాదాక్రాంతులై ఉండ నీవు చక్రవర్తి పదమున విర్రవీగుటెంతయు మా వంటి ముల్లాశ్రమములు పాడు చేయడానికి నాకు ఇదివరకే తెలిసినది కాదురా మురిద్రోహి. చూడుపడి నేనేమి చేసినను? నీవేమను నించినను నీ కించ కమ్మలాడుచు పొట్టకూటికై గట్టి సాగులు చేయుచున్న వశిష్ఠుడి అనుకుంటే వాయేమి? నీ వనవించిన అపకృతికి ప్రతి విధానము చేయకున్నట్టుకు మేము అసమర్థులమా? మునీంద్ర, ఎరుగక చేసిన నా అపరాధము క్షమింపుడు. ఓరి వాచాలా, ఏమనుచున్నావు? అపరబ్రహ్మనైన విశ్వామిత్రుడనే ఎరుగవా? దేవా, అపరబ్రహ్మను మించిన వారెవరు మహాత్మా? జగమునందు ఈ సృష్టి సాగుచుండా బ్రహ్మ సృష్టి ఆగైనా ఎండకన్నెరుందని సుకుమార శరీర లతామతల్లి అయిన గాన కళా విలాసినియకు నా ముద్దుల కూతురు ఎన్నడూ రాని రాజు వచ్చిందని ఒడిలో ఎంత వనాల కప్ప వలికింతువని ప్రాణములన్నయ్యూ నీ పైన నెలకొల్పుకొని పరిగెత్తుకొని వచ్చినందులకు ఆమెకు తగిన సత్కారమును నింపక పొగరుచే మమ్ము కూడా గనింపక నాలుక కోయబోయినది మొమ్మెరింగియే. అలాగైన నీ విషయంలో మేము ప్రేక్షాభావనుండరాదు. దురాత్మ కుసమ కోమలైన రాజబింబాసులపై మొహమాట ముంచుకైనను లేక నాలుకలు కోయబోయిందన్న నీ నాలుక వేయి శిలికలు కాగలదురా మురిద్రోహి. నీ ముఖము చూసిన కొలది న్యాయం పోసిన వలె మా మనము బగ్గు బగ్గును మండుతున్నదిరా మురిద్రోహి. మునీంద్ర, నేను వనంచినవన్నీ తప్పులే అయినను క్షమాపణ సంపన్నులైన మీ వంటి తపస్సులకు దీర్ఘకోపము చదవ మహాత్మా. కానా
ఏమీ ఇతని క్షమాగుణ సంపత్తి ఎంత ఎక్కుచున్నది. విరాగులమై సంసారము బాసి తపస్సు చేసుకొనుచున్న మాకి దీర్ఘ కోపంబు చెనదు. హరిశ్చంద్ర, నీ తప్పుల నీ అద్దే ఉండనిమ్ము లెమ్ము. శరణాగత రక్షణ ఆవశ్యకర్తవ్యం గనుక నీ భయం వేడి నిన్ను చేపట్టినారము. నీ వద్దాని మేరకు ప్రవర్తించలేదని మా కోపాగ్ని విశేషముగా చల్లారును. దేవర ధర్మోపదేశమును పరిగ్రహించుటకు సిద్ధముగానే ఉన్నాను. పాపకార్యములకు నన్ను మీరు పురిగొలుగుతురా మహాత్మా. ఎట్టి పాపకృత్యమైనను మా ఆజ్ఞ అయ్యన వెనుక అది పుణ్యకృత్యముగా మారవలసినది. అపరబ్రహ్మలు కదా. భలే, మా మహిమలు ఇప్పుడు నీకు బాగుగా తెలిసి వచ్చినవి. అన్యాలోచనలేలా ఇచ్చితి వివాహం వాడుమా. నేడు నా కన్యానందను శాంతించుగాక. అవును స్వామి, యంత్ర దానంలో పాల్పడుచున్నాడు స్వామి. స్వామి మునీంద్ర ఎంతైనా సరైన ఉపదేశమా మహాత్మా? ఇప్పుడు నీవు లేని సంబంధం కల్పించుకొని మాతో నిర్భయముగా ప్రతివాదములు చేస్తున్నందుకు నీకు ఇప్పుడే పిడిగొండి శాపం పడుతుంది. ఓరి చెడుగా నీ ఇప్పటి నుండి నీ శౌర్యము మా వంటి జడదారులమే ఉపయోగించుతున్నావు. రసుంఠ ఆర్య, కన్నుల తెరవని వీరితోనేమి క్షమింపుడు. ఇక మా క్షమించనారము, ఇక మా ఆనరణ నిర్వర్తింపము. సకల ధర్మస్వరూపులను మీరు నాకు ఇట్టి దురోపదేశం రక్షిత పాడే మహాత్మా. వంశము నిల్పనే
చెడు మార్గము నుండి ఎలా త్రక్కమందురు దురంతమైన అట్టి పాపకర్మం ఆచరించి ముందు పరసౌఖ్యమునకు చెడుమందురా. ఓరి మూర్ఖ, నీ మేలు నీవు చూసుకొనలేకున్నావు. ఎప్పుడో వచ్చు పరసౌఖ్యములు నమ్మి ఇప్పుడు కంటికి కనపడుతున్న సామ్రాజ్య ఉత్తమ భోగములు విడిచి ఎర్రివాడిందైనగలడా? ఈమెను పెండ్లి ఆడుకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గద్వారములేమైనా తెరచబెట్టబడి నుండి అనుకుంటేవా ఏంది? నీ వంటి తుచ్చరాజులకు స్వర్గ సౌఖ్యములు కూడానా? రాజ్యాంతే నరకం దవం అను వాక్యమైనవు కాగా ఎంత ప్రతివాదములు సాధించి మా పంచమ కన్యను మా ఆజ్ఞ ప్రకారం మా పంచమ కన్యను పరిగ్రహించి నీ భోగ భాగ్యములతో పాటు ఎంగనవాని భోగముల ఏచ్ఛగా అనుభవింపు. అకటకట ఇది ఎందైనా సరి అయిన బోధయ్య. మానుష్య జన్మమెత్తినందులకు పాపలను శిక్షింప పైన దండహిరుండములు ఉంటాడని కొంత నిష్కార్యములు కొంత పోగొట్టవలేను కదా. దండదారుడా? అరణం విచ్చేద ఏమి కావాలి అర్థింపు సంతాన పుందరులు జపులరేను పల్లిలో సింహారత్నము హేమ పూదనము కౌస్తుభము సుధారసము ఇంద్రత్వము బ్రహ్మత్వము కాక ఉరగాదీశ పల్లోల సమ్మని గణము కాక ఇంకేమియో. దేవా, మీ తపోబలం ఎంతకైనా వచ్చారదే కానీ మహాత్మా నా కూతుని పెళ్లి ఆడిన నీకు లోకనందగా నీ ముఖమును కట్టి భాగ్యమే కలిగి నీ భోగ భాగ్యములు 3 పువ్వులు 6 కాయలుగా నుండి నిన్ను పట్ట పక్కములుండగా ఈతడే నూతన సృష్టికర్త అయిన గాదే ఇన్నెల్లుడటంచు నిన్ను అందనప్పున నిలిపి జోహారు 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 నిడలే. రాజా, ఎవరెవరు అనుకుంటువి? నరా మీకు నేను ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్నయ్యా? పొందని పలుకు నవ్యమైన బ్రహ్మత్వమేమి నాటపు మాలకాంతునివి ఏమి
సర్వజ్ఞ, నీ మేలు కోరి నీకు హితవు బోధించుతున్నందుకు కొత్తగా వచ్చిన బ్రహ్మత్వాన్ని మమ్మే నిక్షేపించుతున్నావుగా. ఇంతకు మా కన్యను పరిగ్రహించువా లేదా? మునీంద్ర, నా రాజ్య సర్వస్వమైన నువ్వు వీడదని గాని ఆ పంచమ కన్యను మాత్రము పరిణయమాడను. హరిశ్చంద్ర, ఆ మాట ఎందే నిలిచి ఉండము. తప్పిపోయిన సదాశివుని మీద పాదము తప్పిన వాడవదు. చిరకాలము నుండి మరలా రాజ్యం వేరవలేనని తలంపున మది బాధించుతున్నది. నేటికి నీ ఔదార్యము చే నాకది లభించినది. పట్టణములకు ఇప్పుడే పోయి సింహాసనము అధిష్ఠించదా. అచ్చట రాజపురుషుల అభ్యర్థులు చెప్పుకున్నట్టుకు నీ రాజముద్రిక నిమ్ము. ఆడిన మాట తప్పకుండము. మునీంద్ర, ఆడి పొంగుదనం తలంచితరా మహాత్మా. విడుబంగా నీ చమత్కారములు మా కడ చల్లవు. వారి వీరి వలె నీ మాయాజాలమును మమ్ము కూడా పడవించితివి కాబోలు. నీ అంటే ఇలాంటి కుయుక్తులు నీకంటే మాకు లక్ష తెలియను. రాజులందరిలో నీవేమో సత్యసంధుడు అని విని ఉంటేనే నేటికి ఆ పేరు నేటి మీద కాయనది. మాట పెదవి దాటక ముందే ఏదుర్చుకొలసి ఉంటుంది. పిలక పశ్చాత్తాపం పొందిన ప్రయోజనం ఏమి? ఇక వేయి మాటలతో పని లేదు. నేనిప్పుడు ప్రసంగాంతరమున పొరపాటున అట్లాంటిని రాజ్యము నీకీదలిసి కాదు అని స్పష్టముగా చెప్పివేయము. పిదపనే ప్రత్యుత్తరం ఇచ్చిన ఛే అనుము. స్వామి, నీవేలా చింతించదు రాజా.
పాలిట కల్పలతవు లోకమున కలుపున దాంపత్యం ఇట్లు కదా ఉండవలేను దేవి దానాదార సమృతముకు బంగారు బంగారము గైకొని రమ్ము. బ్రహ్మర్షి సత్తమ రాజ్యదానము పరిగ్రహింపయ్యా. బ్రహ్మర్షి సత్తమ రాజ్యదానము పరిగ్రహింపమయ్యా. దేవ బ్రాహ్మణ మాన్యము విడచి దేవ బ్రాహ్మణ మాన్యము విడచి సప్తపాదోది వేలా విభ్రాజ అఖండ భూవలయు మెల్లయు మీకు దానముగా భావమందుక శంఖలేక సంగీతిలో విశ్రాంతిగా ఏలుకొండిక నీవా చంద్రతారార్కము నీవా చంద్రతారార్కము నీవా చంద్రతారార్కము. రాజఋషి తిలక రాజలాంఛనమ్మకు ఈ కిరీటము ధరించి ఈ ధారణీ చక్రం వల్ల నిర్విక్రముగా పరిపాలింపుమయ్యా. నీ ఔదార్యము మిక్కిలి శ్లాఘనీయము. నీకు దీర్ఘాయుధారోగ్యములు కలుగుగాక. ఇక నీ భార్యాపుత్రంతో ఆ రాష్ట్రం వదిలి వెళ్ళిపోము. సత్యకీర్తి మంత్రిత్వమునక ఇక్కడే ఉండవలేను. మంత్రి సత్తమ సత్యకీర్తి ప్రభు
నీవిక ఈ మహర్షిని ఆశ్రయించుకుని కాలం వెళ్ళవచ్చుమయ్యా. ప్రభు ఇన్నాళ్ళుగా ముద్దుగా పెంచి ఈ చిలకింద గండు పిల్లకి వలె ఈ కౌచుకోవడానికి నన్ను అప్పచెప్పుదురా ప్రభు. మీ కాలంలో వదలరా ప్రభు. అసకీర్తి చిన్న పరమనందు జలచారదీసి కుమారు రీతిగా తనను దూరమించి తమ మంత్రి పదమున నుంచినట్టే ప్రభు తమ మంత్రి పదమున నుంచినట్టే నా కన్న గురుండు ఏగటి కారుల పాలై పోవుచున్నా. సచికీర్తి యదము పునఃసమాగమ భోన్నతుల్ మనకి జగానే. సచికీర్తి ఇది వరకెన్నడు గుణనిధి జవదా నాదుమాట ఈ యదనం కూడా నా పలుకులారసి ఈ కుసుత ప్రసూతికి దమ్ముదమ్మునెరుగు సతతమును యదము పునఃసమాగమ సుఖోన్ముఖి జగానే. సత్యకీర్తి ప్రభు నీవింకనూ కదలకున్నావేమి? నీవు పోయి పురంబెల్ల అలంకరించి మదియ పట్టాభిషేకము జాగదంపము. ప్రభు నీకు శుభములను కాకాయా ఏ ఆరాధనలు హరిశ్చంద్ర మాకు చాలా పొద్దుపోయినది. ఇక నీవు ఇక్కడ ఉండనక్కర్లేదు, పొమ్ము. చిత్తము ఆ ఉండుము హరిశ్చంద్ర. సెలవు. సింహాసనంపై కూర్చుండు రాజ్యం మేలు మాకు గాని ఈ మణిభూషణములు మీకేలా? కావున మీ మీ నగలన్నీ మా ఆశ్రమమునందు దిగవిడిచి పోవలేను. అలాగే తీసుకోనడు, నేను ఇక పోయి వస్తున్నాను. ఆహా, ఎందును ఈ రాజేంద్రుడు లోపడుకున్నాడే? ఇప్పుడు మరి ఒక వ్యక్తి వేసదా? ఓయి హరిశ్చంద్ర, హరిశ్చంద్ర! మరణానేమి? అరే ఎంతటి మోసగాడవురా! పరవిత్తము సత్యం వన్న ఇప్పాటిగా పరవిత్తము పాయసముగా భుజం అందుతువా. నాడు ఆనాడు అక్కర యజ్ఞాతమిచ్చిన రత్నం ఎక్కడ దాచినాడవురా? కక్కిన కూటి కాశపడు దుర్మతుల్ ప్రశంసిందునే. దురాత్మ, మా రుణము ఎగవేయ పవరించి తీరా. మునీంద్ర, ఎక్కడి దారుణంబు? ఏమి? ఎక్కడి దారుణంబా, ఎక్కడి రుణంబా? అసలు లేనే లేదా? ఏది మా వంక తేలి చూసి అనుమా మాటే నోరెట్లాడును? ఆ మాట్లాడునది వాకొనుము నాలుక తాటి దూరమా? ఛీ! ఈ మర్యాదకు సత్యమూర్తి 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 అని ఎట్లాడుదురా లోకము? ఆ, ఆ,
మమ్మింత అన్యాయముగా బాధించుట పాడియ మహాత్మ ధరణి సర్వస్వం నీకే ధారపోసి కట్టుబట్టలతో ఇల్లు నట్టడానికి ధైర్యముగా ఏగుతున్న మా తలలింత లేని అప్పులన్నట్ట చెల్లింపదగునే ఓరి దుర్మదాండ ఏమని వాగితీవిరా? ఇంకొక మాయటి కోత కోయి ముందు నాలుక పీగించి గద్దలకు వేసేతను చేతకాని ఇప్పుడు ఈడ్చుదందులకు పిదప కొలవు కోతల కూయకందులకు మా సొమ్ము మేమడుగుట లేనిపోని అప్పుడు తలకట్టుట ఈ రాజ్యదానము కూడా దానిలో చేరిందా ఏమి చెప్పము. మునీంద్ర కోపింపకుడు. నేనిప్పుడు చేత అరకాశైలు లేని నీచ దరిద్రపతి ఎందున్నాడు. ఇంకనొక్క మాసము గడువు సంగిన ఏ పాటు నేను పడి మీ సొమ్ము చెల్లించదు. నన్ను ఇంకా వదిలివేయము. అలాగా అట్లా అనుకును. ముందుగా ఇట్లా అనుకున్నా ఎంత బాగుండును. క్షమింపుడు పోయి వత్తును. పొమ్ము హరిశ్చంద్ర ఉండుండము రమ్ము. మరలానేమి స్వామి? ఇంకా మాకొక్క సందేహము బాధించుచున్నదో. నీకు దినదినము లభించు ద్రవ్యము అన్నపానీయుల కింద ఏ పరుచుతున్నా మా అప్పెట్ల తీరును ఎప్పటిదప్పుడే పుచ్చుకొనట మీకును మాకును సౌలభ్యముగా నుండును. అన్నము పట్ల భోజనం పట్ల వ్యవహారము పనికిరాదు. కావున నీపై దరువుగా నా శిష్యుడు నక్షత్రకును పంపెదను. శిష్య నక్షత్రక 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 నీవు ఈ రాజు ఎంట ఏగి ఆయా ప్రదేశములందు అతడు ఘనించిన రొక్కము ఒక్క కాసైనను వ్యయపరచనీయకుండా మాటను విడిచి నిర్దయ వృత్తిని వహించి నిమిషమైన అతనిని కూర్చోనీక అహోరాత్రములు గాఢ ప్రయాణములు చే నలిగించి అన్నపానీయములకు కెడమనీయకుండా ధైర్యము సడలించి ధైర్యము కలిగించి కోపమును నొందలించి ఎలాగునైనా అతనిచే ఒక్క అబద్ధం ఆడింపు. తెలిసినదా? అతను అడవైనదే గాని ఏ అబద్ధములైనా ఆడించదు. నక్షత్రక ఇతడు మనకి ఇవ్వవలసిన రొక్కము తెలిసినదిగా. నెల దినములలో ఇచ్చునట. హరిశ్చంద్ర ఇతడు పిన్ననాటి నుండి కడు గారాభముగా పెరిగినాడు. ఆయాసమునకు కోరవడు. ఒట్టి అలిపిరి ఆకలి అయినా అన్నమని అడిగినాడు. కావున ఇతనిని 1000 కన్నులతో కనిపెట్టి ఉండుము. అన్నపానీయములకు ముప్పూటలా వేళ తప్పింపక మామారుగా చూసుకును. మునీంద్ర సాధ్యమైనంత వరకు అట్లే చూసుకునేదను. సాధ్యాసాధ్యములతో పని లేదు, మాకుమారుగా చూసుకును. అలాగనే. అయ్యో ఎరిరాజా, నీకేమైనా పిచ్చియా? నేను ఇన్ని విధములు బోధించుచుంటా నా అంత వాని ఉపదేశము త్రోసివేసి నీవు పడరాని అగసాట్లకు పడుచున్నావే. రాష్ట్రములో నీకు కడకు పిటికెడు అటుకులైన దొరకకుండా కట్టడి చేసేదా? మా అప్పెట్ల తీర్చుపోయి నీకు ఈ నిష్కారణ బాధలందులకు చక్కదనాల సుక్కయ్యకు మా కూతుర్ని పెళ్లి ఆడము. అట్లు కాదనిచో నీవు పడుపాట్లు కుక్కలు కూడా పడవు.
చెప్పుదుము. ఆ సరి సరి ఇనుప గజ్జల తల్లి ఎగు పెద్దమ్మ కిరు చెప్పులు తొడుక్కొని నీకు త్రోవ తీయుచుండగా నీవు మా మాటలెట్లెందువు? ముందు ముందు ఆ అరణ్యములలో నెత్తి మాడుచు కాళ్ళ నిండా ముళ్ళు విరిగి సింహ శరభ శార్దులాది ఘోర మృగముల భయంకరములైన గుండె జల్లున నీరందక కాలు చేతులు నిలబక లప్పును మొత్తుకొనుచు ఈ అభాగ్యురాలు నీ వెంట ఈ ఎగసాట్లు పడలేక ఓరి మాలదైవం, ఓ మాలదైవమా, ఈ మాయమగుడిని నాకు అంట కట్టిదివా అని ఏడుగు గొల్లున ఏడ్చి తూర్పాన పట్టించి దుమ్ము నీ ముఖమును కొట్టినప్పుడు కానీ నా మాటలు నీకు రుచించవు. రోగికి పచ్చాహారము రుచింపనే. పొమ్ము పొమ్ము. మా గతి ఎట్లయినను కానండి, ఇక మేము పోయి వత్తము, క్షమింపు. నక్షత్రేశ్వర, ఎందునను రాజేంద్రుడు లోబడకున్నాడే. ఇప్పుడు మరి ఒక ఎత్తు వేసేదా కావలసిన విధానము ముందు ముందు ఆలోచించదా. నక్షత్రక అతడు మనకి ఇవ్వవలసిన రొక్కమును ఏది ఒక్కసారి చెప్పు. రథమా